చాక్లెట్ వద్దా? ఆ అంకుల్ లాంటి వాడు కాదురా ఈయన. ఈ అంకుల్ చాలా మంచివాడు. రారా బంగారం, నువ్వు నా మాట వింటావు కదా? రా అమ్మా. వద్దు, నేను రాను. ఏయ్, జరగాల్సిందేదో జరిగిపోయిందిగా, ఇంకా ఎందుకే బతిలాడుతున్నావు? లేవే, ఏమంటుంటే కొంతకాలం ఇవన్నీ ఆపేయండి. ఇంతకు ముందు కేరళ, తమిళనాడు, బీహార్ నుంచి అమ్మాయిలు కిడ్నాప్ చేసేవాళ్ళు. ఇప్పుడు మన రాష్ట్రంలో స్టార్ట్ చేశారు. మేనేజ్ చేయడం నా వల్ల కావడం లేదు. సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్లోనూ, అంతెందుకు కమిషనర్ ఆఫీస్లోనూ, చెప్పాలంటే డీజీపీ ఆఫీస్ వరకు అమ్మాయిల్ని పోగొట్టుకున్న వారు కంప్లైంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఛానల్ స్టేజ్ మొదలైంది. ఇంతటితో వదిలేస్తే మనం తప్పించుకోవచ్చు. ఇలాగే కంటిన్యూ చేసామంటే ఖచ్చితంగా ఎదుర్కొంటాం. కంప్లైంట్ ఇవ్వడానికి ఏమైనా పోలీస్ స్టేషనా? నేను నిన్ను కష్టపడి పోలీస్ ఆఫీసర్ని చేసింది నేను ఇరుక్కోవడానికి కాదురా, ఇడియట్. ఒక క్రైమ్ అయితే దాచొచ్చు. డ్రగ్స్, బ్రౌన్ షుగర్, వెపన్ సప్లై, ఇలా రకరకాల క్రిమినల్ అఫెన్సెస్ ఎన్నో చేస్తున్నా. అట్లీస్ట్ ఈ అమ్మాయిల విషయమే ఆపేద్దాం. డ్రగ్స్ సప్లై చేసేటప్పుడు అమ్మాయిని కూడా సప్లై చేయాలి. అప్పుడే కిక్ ఎక్కువ అవుతుంది. ఇదే బిజినెస్ సీక్రెట్. దానికని సిటీలో బోలెడు మంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ళని వదిలేసి ఇలాంటి చిన్నపిల్లలను తీసుకొచ్చి ఇలా చేయడం అయ్యో, వదలరా, వదలరా, నొప్పిగా ఉందిరా, తట్టుకోలేకపోతున్నానురా, వదలరా. ఎవరా నువ్వు? ఏంట్రా గొడవ అక్కడ? కెమెరాతో షూట్ చేస్తున్నాడు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికేండ్రా. ఒకవేళ వాళ్ళు నన్ను కనిపెట్టి చంపేసినా కూడా ఈ ఎవిడెన్స్ ఎవరి చేతికి దొరుకుతుందో వాళ్ళు దయచేసి దీన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.